ప్రేమ ఎంతో ఎంతో ఎంతెంతో నీ ప్రేమ ఎంతో ఎంతో ఎంతెంతో నీ ప్రేమ ఎంతో ఎంతో ఎంతెంతో నీ ప్రేమ యేసయ్య నీ ప్రేమ మెస్సియ నీ ప్రేమ క్రీస్తు నీ ప్రేమ కల్వరిలోన ప్రేమ యేసయ్య నీ ప్రేమ మెస్సియ నీ ప్రేమ క్రీస్తు నీ ప్రేమ కల్వరిలోన ప్రేమ ఎంతో ఎంతో ఎంతెంతో నీ 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 ప్రేమ పువ్వు మీద తుమ్మెదకున్న ప్రేమ కంటే తల్లి వడిలో బిడ్డ పొందే నిమ్మలమైన ప్రేమ కంటే పుష్పించే పువ్వు మీద తుమ్మెదకున్న ప్రేమ కంటే తల్లి వడిలో బిడ్డ పొందే నిమ్మలమైన ప్రేమ కంటే నింగిలో నా నేలలో నా కానరాదు నీ ప్రేమ ప్రకృతిలో నా వికృతిలో నా చూడలేదు నీ ప్రేమ నింగిలో నా నేలలో నా కానరాదు నీ ప్రేమ ప్రకృతిలో నా వికృతిలో నా చూడలేదు నీ ప్రేమ యేసయ్య నీ ప్రేమ మెస్సియ నీ ప్రేమ క్రీస్తు నీ ప్రేమ కల్వరిలోన ప్రేమ యేసయ్య నీ ప్రేమ మెస్సియ నీ ప్రేమ క్రీస్తు నీ ప్రేమ కల్వరిలోన ప్రేమ ఎంతో ఎంతో ఎంతెంతో నీ 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 ప్రేమ చల్లటి గాలి పైన మేఘముకున్న ప్రేమ కంటే సూర్యకిరణము మీద భూమికున్న ప్రేమ కంటే చల్లటి గాలి పైన మేఘముకున్న ప్రేమ కంటే సూర్యకిరణము మీద భూమికున్న ప్రేమ కంటే విశ్వములో విశాలతలో కానరాదు నీ ప్రేమ సృష్టిలో శూన్యములో చూడలేదు నీ ప్రేమ విశ్వములో విశాలతలో కానరాదు నీ ప్రేమ సృష్టిలో శూన్యములో చూడలేదు నీ ప్రేమ యేసయ్య నీ ప్రేమ మెస్సియ నీ ప్రేమ క్రీస్తు నీ ప్రేమ కల్వరిలోన ప్రేమ యేసయ్య నీ ప్రేమ మెస్సియ నీ ప్రేమ క్రీస్తు నీ ప్రేమ కల్వరిలోన ప్రేమ ఎంతో ఎంతో ఎంతెంతో నీ 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 ప్రేమ
చరములకున్న ప్రేమ కంటే, శ్వాస మీద ప్రాణులకున్న ప్రేమ కంటే, నీటి మీద చరములకున్న ప్రేమ కంటే, శ్వాస మీద ప్రాణులకున్న ప్రేమ కంటే, ఎక్కడ చూసిన కానరాదు నీ ప్రేమ, ఎందు వెతికిన చూడలేదు నీ ప్రేమ, ఎక్కడ చూసిన కానరాదు నీ ప్రేమ, ఎందు వెతికిన చూడలేదు నీ ప్రేమ. యేసయ్య నీ ప్రేమ, మెస్సియ నీ ప్రేమ, క్రీస్తు నీ ప్రేమ, కల్వరిలోన ప్రేమ. యేసయ్య నీ ప్రేమ, మెస్సియ నీ ప్రేమ, క్రీస్తు నీ ప్రేమ, కల్వరిలోన ప్రేమ. ఎంతో ఎంతో ఎంతెంతో నీ ప్రేమ, ఎంతో ఎంతో ఎంతెంతో నీ ప్రేమ, ఎంతో ఎంతో ఎంతెంతో నీ ప్రేమ, ఎంతో ఎంతో ఎంతెంతో నీ ప్రేమ. యేసయ్య నీ ప్రేమ, మెస్సియ నీ ప్రేమ, క్రీస్తు నీ ప్రేమ, కల్వరిలోన ప్రేమ. యేసయ్య నీ ప్రేమ, మెస్సియ నీ ప్రేమ, క్రీస్తు నీ ప్రేమ, కల్వరిలోన ప్రేమ, కల్వరిలోన ప్రేమ, కల్వరిలోన ప్రేమ. వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ, వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ. పరవశించనే పరిమళించనే, పరవశించనే పరిమళించనే, షారోను పుష్పముల్లా వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ, వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ. కరగని కదలని కరుణామయుని ప్రేమ, కునకక నిద్రించక కాపాడు ప్రేమ. కరగని కదలని కరుణామయుని ప్రేమ, కునకక నిద్రించక కాపాడు ప్రేమ. నీడలా నిత్యము వెంబడించే ప్రేమ, కన్నీటి దారలను తుడిచివేయు ప్రేమ. నీడలా నిత్యము వెంబడించే ప్రేమ, కన్నీటి దారలను తుడిచివేయు ప్రేమ. వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ, వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ. విడువని ఎడబాయని వాడబారని ప్రేమ, ధరణిలోన దొరకని ధన్యమైన ప్రేమ.
విడువని ఎడబాయని వాడబారని ప్రేమ ధరణిలోన దొరకని ధన్యమైన ప్రేమ సత్యానికి సాక్షిగా ప్రోత్సహించే ప్రేమ తరాలు మారిన తరగనే ప్రేమ సత్యానికి సాక్షిగా ప్రోత్సహించే ప్రేమ తరాలు మారిన తరగనే ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ పరవశించనే పరిమళించనే పరవశించనే పరిమళించనే షారోను పుష్పముల్లా వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ క్రీస్తేసు ప్రేమ క్రీస్తేసు ప్రేమ ప్రేమ నీ ప్రేమ నాకున్నది నువ్వు చూపించిన ప్రేమ స్థిరమై ఉన్నది ప్రేమ ప్రేమ నీ ప్రేమ నాకున్నది నువ్వు చూపించిన ప్రేమ స్థిరమై ఉన్నది యేసయ్యా 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 ఆ ప్రేమ నీవేనయ్యా ఆ ప్రేమ నీవే యేసయ్యా 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 ఆ ప్రేమ నీవేనయ్యా ఆ ప్రేమ నీవే యేసయ్యా ప్రేమ ప్రేమ నీ ప్రేమ నాకున్నది నువ్వు చూపించిన ప్రేమ స్థిరమై ఉన్నది ప్రేమ ప్రేమ నీ ప్రేమ నాకున్నది నువ్వు చూపించిన ప్రేమ స్థిరమై ఉన్నది ప్రపంచము ఏకమైన నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరదు ఉపద్రవము ఉప్పెనైనా నీ ప్రేమ నాకు దూరము కానేరదు ప్రపంచము ఏకమైన నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరదు ఉపద్రవము ఉప్పెనైనా నీ ప్రేమ నాకు దూరము కానేరదు శ్రమ అయిన బాధ అయిన హింస అయినా కరువైన ఖడ్గమైన వేదనైనా శ్రమ అయిన బాధ అయిన హింస అయినా కరువైన ఖడ్గమైన వేదనైనా నీ ప్రేమ నన్ను విడచి పోనేరదు నీ ప్రేమ నన్ను విడచి పోనేరదు ప్రేమ ప్రేమ నీ ప్రేమ నాకున్నది నువ్వు చూపించిన ప్రేమ స్థిరమై ఉన్నది ప్రేమ ప్రేమ నీ ప్రేమ నాకున్నది నువ్వు చూపించిన ప్రేమ స్థిరమై ఉన్నది అధికారులు
ఐక్యమైనాం నీ ప్రేమను ఎడబట్టు చేయనేరరు అంధకారులా తంత్రాలు నీ ప్రేమలో లోపము చూపనేరరు అధికారులు ఐక్యమైనాం నీ ప్రేమను ఎడబట్టు చేయనేరరు అంధకారులా తంత్రాలు నీ ప్రేమలో లోపము చూపనేరరు మరణమైన జీవమైన దూతలైనా ఎత్తు అయినా లోతు అయినా ఏదైనా మరణమైన జీవమైన దూతలైనా ఎత్తు అయినా లోతు అయినా ఏదైనా నీ ప్రేమకు ముగింపు పలకనేరరు నీ ప్రేమకు ముగింపు పలకనేరరు ప్రేమ నీ ప్రేమ నాకున్నది నువ్వు చూపించిన ప్రేమ స్థిరమై ఉన్నది ప్రేమ నీ ప్రేమ నాకున్నది నువ్వు చూపించిన ప్రేమ స్థిరమై ఉన్నది యేసయ్యా 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 ఆ ప్రేమ నీవేనయ్యా ఆ ప్రేమ నీవే యేసయ్యా 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 ఆ ప్రేమ నీవేనయ్యా ఆ ప్రేమ నీదే యేసయ్యా ఆ ప్రేమ నీవేనయ్యా ఆ ప్రేమ నీదే యేసయ్యా పిల్లపాలెం పాస్టర్ గారు రోసయ్య గారు 15 నిమిషాల పాటు మనకు వాక్యం అందిస్తారు మనం అందరం కూడా పాస్టర్ గారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం పెద్దలు గౌరవనీయులు సేవకులు ప్రైజ్ ది లార్డ్ అందరికీ వందనాలు ప్లస్ ముందుకట్టుగా వెళ్దాం ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సేవకులకు ఈ సంతోషమైనటువంటి సమయంలో వివాహ సందర్భంలో కూడి వచ్చిన పెళ్లి కుమారుని తరపున పెళ్లి కుమార్తె తరపున బంధువులందరికీ మరి నా వందనాలు తిప్పుతుంటున్నాను ఎందుకంటే వివాహం అనగా సంతోషం దేవుడు ఈ లోకమును ప్రపంచాన్ని సృష్టించినప్పుడు మంచిది మంచిది అని బైబిల్ గ్రంథంలో ఆది కాలంలో సెలవిస్తుంది అది చేసినవన్నీ మంచిది అయితే ఒకటి మంచిది కాదన్నాడు ఏంటది ఆది కాండము 2వ అధ్యాయము 18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు దేవుడు ఇంకా చూస్తే పైభాగములో దేవుడు చేసినటువంటి మంచిది అన్నాడు ఏం చేశాడు దేవుడు ఆకాశాన్ని చేశాడు సముద్రం చేశాడు ఏమండి సముద్రములో అనేక చేపలు చేశాడు గాలిలో ఎగురుడు పక్షులు చేశాడు ఆయన నిన్ను కూడా సృష్టించినాడు ఇవన్నీ చేసినాడు మనుషులందరినీ అయితే మొట్టమొదటిగా దేవుడు ఇవన్నీ సృష్టించి నరుడు ఇవన్నీ వేరేదాని కొరకాయ ఒక వ్యక్తిని కావాలని ఆదామును సృష్టించినట్టుగా బైబిల్ చెప్తుంది కాబట్టి ఆదామును సృష్టించిన తర్వాత చూసినప్పుడు దేవుడు అంటున్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి చాటి అయిన సహాయమును వాని కొరకు చేయదునను అనుకొనెను ఆయన కొరకు దేవుడు అనుకున్నాడు అనుకుని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సృష్టించి స్త్రీని సృష్టించి మరి ఆదాము దగ్గర తీసుకుని వచ్చి బైబిల్లో మొట్టమొదట సృష్టిలో దేవుడు చేసిన వివాహము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను మార్పు నిష్కపటమైనదిగాను ఉండవలెను కాబట్టి వివాహము అన్ని విషయములలో ఘనమైనది కాబట్టి ఈ ఘనమైన వివాహాన్ని మనము ఇప్పుడు చేయబోతున్నారు మరి భవిష్యత్తులో సంతోషకరమైన వివాహ జీవితము జతపరచబడుతున్నటువంటి మరి యవనస్తుడు దేవ సహాయం తర్వాత యవనస్తురాలు దైవ కృప వీరు ఇరువురు కూడా
ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. స్త్రీలారా గమనించండి. బైబిల్ ఉన్న వాళ్ళు వినండి, బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీసి చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె నీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చదవండి, కంటిన్యూ. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు దేవ సహాయం ఏం చేయాలంట? భర్తలారా మీ భార్యని ప్రేమించాలి. అదేవిధంగా భార్య అయినటువంటి దైవ కృప మరి తన భర్తను లోబడి ఉండాలి. అప్పుడు సంతోషకరమైన వివాహ జీవితము వాళ్ళు అనుభవిస్తారు. ప్రియులారా ఇక్కడ గమనించండి. పెళ్లి చేసుకున్నటువంటి ఈ వ్యవస్థలు ఈ మాటలను హృదయంలో భద్రపరచుకొని అదేవిధంగా ఈ నూతనంగా దత్తపరచబడేటువంటి ఈ యొక్క యవనస్తులు కూడా మరి వారి కూడా ప్రార్థన చేయండి. వారి సంతోషకరమైన వివాహ జీవితము మరి భవిష్యత్తులో అనుభవించి దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించి మరి సంతోషకరమైన వివాహ జీవితము వారికి ఇచ్చినట్లు దేవుడి సహాయం చేయగాక. వందనాలు. ప్రైజ్ లార్డ్. జై రాజు గారు 2 మాటలు తెలియజేస్తారు. మరి ప్రేమపూర్వకంగా అయ్య గారికి మనం అవకాశం ఇద్దాం. దేవుడి ప్రధాన కృపినాలే దేవుని యొక్క కృపలో తిరుమలో యావరకు గణమున్నది. కూడి వచ్చిన మీకందరికీ కూడా వందనములు చెల్లిస్తున్నాను. இப்பொழுது அருமையான எல்லா கத்தருக்குள்ள நடத்தின அருமையான தம்பி మరి ఈ సందర్భంలో దేవ సహాయం గారిని బట్టి దైవ కృపను బట్టి నేను ఇక పెళ్లికి సిద్ధపడిన బట్టి సంతోషిస్తున్నాను. ఈ 2 பேருக்கு 2 கத்தரி வசனங்களை சொல்றேன். వీళ్ళిద్దరికీ నేను దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. தேவ சகாயத்துக்கு உனக்கு கொடுத்திருக்கிற ஒரு அருமையான துணை, ஏற்ற துணை, మరి ఒక చక్కటి తోడుని జమ చేస్తున్నాం. వేదం ఏమో చెబుతున్నా, బైబిల్ ఏం చెప్తుందంటే సంగీతం 128 128వ అధ్యాయం 3వ వచనం, உன் மனைவி నీ భార్య உன் வீட்டோரம் இருக்கிற கனித்தரம் திராட்சை கொடியை போலிருப்பார். ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. திராட்சை கொடி அந்த திராட்சை பழத்தை விரும்பாதவங்க இல்லை. திராட்சை பழத்தை விரும்பாதவங்க இல்லை. ద్రాక్ష పండుని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ద్రాక్ష ఫలము కంటే మించిన వారు ఎవరు లేరు. அவ்வளோ விலை மதிக்க முடியாது, நிறைய வளரும். எல்லாம் ருசி பார்த்து திராட்சை பழத்தை ஆசை நேசிப்பாங்க. అన్నిటిని రుచి చూసి ద్రాక్ష రసం రుచి చూస్తే చాలా శ్రేష్టంగా ఉంటుంది. రెండవది నీతిమొழிகள் చదువుకోండి. నీతిమొழிகள் సామెతల గ్రంథము సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది. 10వ వచనం చెప్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ముత్యము కంటే శ్రేష్టమైనది. చాలా బాగుంటుంది. ముత్యం కంటే చాలా బాగుంటుంది. మొదలవది ఇదమ్మా ఒక ద్రాక్ష కొడి. ఈ అమ్మాయి అంటే దైవ కృప ద్రాక్ష తీగ. ద్రాక్ష తీగ అది ఎప్పుడైనా పండ్లు ఇస్తూనే ఉంటుంది. ద్రాక్ష చెట్టు ఎప్పుడు కూడా చక్కగా పండ్లు ఇస్తుంటది. అయ్యగారు తింటూ చాలా సంతోషంగా ఉంటారు. రెండవది ముత్తుకలే పార్కలం. ముత్తు ఇల్లే గుణవతి అయిన భార్య. ముత్యము కాదు, ముత్తుకలే పార్కలం. ముత్యం అంటే విలువైనది. అది కాటిలం, దానికంటే శ్రేష్టమైనది. ఇప్పుడు మనం అందరూ చూస్తున్నాము ఈ ద్రాక్ష తీగు. వీరిద్దరు మనం చూస్తున్నాం. వీరు ద్రాక్ష తీగలు. రెండవది ముద్రాల కాటులో ముద్యం కంటే శ్రేష్టమైంది. మూడవది నీతిమొழிகள் సామెతల గ్రంథములు 31వ అధ్యాయం 33వ అధ్యాయము 14వ వచనத்துல 14వ వచనం చూస్తే இன்னொரு காரியத்தை உனக்கு கொடுக்கிற மனைவியை கர்த்தர் சொல்றாரு. అక్కడ ఇంకొక విషయం బట్టి భార్యను గురించి తెలియజేస్తున్నాడు. 14వ వచనం 14వ వచనం, ఇప్పుడు 3 కార్యాలు. ద్రాక్ష కొడి, ఒకటి ద్రాక్ష వల్లి,
ரெண்டாவது முத்துக்களை பார்க்கலாம் விளையாடப்பட்டது. రెండవది ముత్యము కంటే శ్రేష్టమైనది. మూడవది వ్యాపార కప్పలు. మూడవది వ్యాపారమునకు ఉపయోగపడే ఓడ లాంటిది. కప్పలకు అధికారి వ్యవసాయం గారని దేవ కృపయుడి అప్ప అమ్మ దైవ కృప వారి యొక్క తల్లిదండ్రులు ఒక ద్రాక్ష కొడి, ఒక ద్రాక్ష తీగ ముత్తుక్களை பார்க்கல ముత్యము కంటే శ్రేష్టమైన దానిని వ్యాపార కప్పల వ్యాపారపు ఓడను వ్యవసాయం గారికి అందజేస్తున్నారు. அவங்க லேசான వల్ల మరి దైవ కృప తక్కువైనది కాదు. పెరియ వ్యాపార కప్పలాయ కత్తరన్నారు. చాలా పెద్ద వ్యాపారపు ఓడ లాంటిది దైవ కృప గారు. அதனால உனக்கு கர்த்தர், దాని వలన దేవుని యొక్క కృప உனக்கு ஒரு திராட்சை தோட்டம் இருக்கிறவன் ஒரு நாள் கஷ்டப்பட மாட்டான். ஒரு வருஷமும் போய் கனி கொடுத்துட்டு இருக்கும். அவன் ஆசீர்வதிச்சுன்னு இருப்பான், ஆசீர்வதிக்கப்பட்டிருப்பான். ద్రాక్ష తోట ఉన్నవారు కష్టపడుతూ ఉంటారు, ఆశీర్వదింపబడుతూ కూడా ఉంటారు. ముత్తుக்களை பார்க்கலாம் விலை మதிக்க முடியாதது నువ్వు సొత్తా வச்சிருக்கிறோம். మరి ముత్యం విలువైన వస్తువును చూస్తూ ఆనందించడానికి అవకాశాలు ఉంటాయి. உனக்கு ஒரு வியாபார கப்பல் இருக்குது. మరి పెళ్లి కుమారుడికి ఒక వ్యాపారపు ఓడ ఉంది. எப்பொழுதும் கர்த்தர் கூட இருக்கிறாரு. దేవుడు ఎప్పుడు కూడా తనతో కూడా ఉంటాడు. தேவ கிருபைக்கு சொல்றேன். దైవ కృపకు తెలియజేస్తున్నారు పాస్టర్ గారు. இந்த సైడ్ వాగా 1 కొరింథీయులు 11వ అధ్యాయం 1 కొరింథీ 11వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం 9వ వచనము 10వ వచనం. స్త్రీ పురుషుల కొరకే కానీ అందరూ కొంచెం వినాలా, కొంచెం అందరూ కూడా బాగా వినాలి, శ్రద్ధగా వినాలి. స్త్రీ అమ్మాయి పురుషునికే కానీ అబ్బాయి కొరకే ఏర్పాటు చేయబడింది, కానీ అబ్బాయి అమ్మాయి కొరకే ఏర్పాటు చేసింది. అబ్బాయి అమ్మాయి కొరకు ఏర్పాటు చేయబడలేదు. అంటే ఇక్కడ కూర్చున్న పురుషులకి కొరకు స్త్రీలు ఏర్పాటు చేయబడ్డారు, కానీ స్త్రీల కొరకు పురుషులను దేవుడు ఏర్పాటు చేయలేదు. 10వ వచనం వాక్యంలో చెప్తున్నది, அது ஸ்திரீக்காக புருஷன் சிருஷ்டிக்கப்படல, புருஷனுக்காக ஸ்திரீ சிருஷ்டிக்கப்பட்ட. தேவ சகாயத்துக்கு தான் தேவ கிருபை தேவன் உண்டாக்குனாரு. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. మరి పురుషుల కొరకు స్త్రీలను దేవుడు సృష్టించలేదు, కానీ స్త్రీని పురుషుల కొరకే సృష్టించాడు. దైవ కృప కొరకు దైవ సహాయం చేయలేదు, దైవ సహాయం కొరకే మరి దైవ కృపను దేవుడు తయారు చేశాడు. ఇది మొదలు தெரிஞ்சுக்கணும். ఇది మొదటగా తెలుసుకోండి. நான் சொல்றேன், నేను తెలియజేస్తున్నాను. எனக்காக அவர் சிருஷ்டிக்கப்படல, కర్తర్ మొదలవది ఆదామను ఉండాకునారు. దైవ కృపగా తెలుసుకోవాలి. నేను దైవ సహాయం కొరకే సృష్టింపబడ్డాను, నా కొరకు అతను చేయబడలేదని దైవ కృప తెలుసుకోవాలి. అది ఎల్లరికీ తెలుసు. ఇక్కడ స్త్రీలకు అందరూ కూడా తెలుసుకోవాలి. భర్తలు எபேசியர் 5:23 வசனத்தை சொல்லப்படுகிறது. எபேசியர் రాసిన పత్రిక 5:5 అధ్యాయము 23 వచనం சொல்லப்படுகிறது. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇప్పుడు నీ ஒரு ద్రాక్ష కొడియా இருக்கலாம், నువ్వు ద్రాక్ష తీగ ఉన్నావు, విలయేరపట్ట ముత్తా இருக்கலாம், నువ్వు విలువైన ముత్యమై ఉన్నావు, ஒரு பெரிய வியாபார கப்பலா இருக்கலாம், నువ్వు వ్యాపారపు ఓడై ఉన్నావు. ஆதாம முதல் உண்டாக்குனாரு. அவன் தனிமையா இருப்பது நல்லதல்ல என்று சொல்லி ஏற்ற துணையை கர்த்தர் உண்டாக்குனார். దేవుడు జతను తయారు చేశాడు. ఇది என்ன சொல்லுதுன்னா, నేనేం చెప్తున్నానంటే, నీ తల இல்ல, నువ్వు తల కాదు, నీ తల இல்ல, నువ్వు తల కాదు, నీ తల இல்ல, నువ్వు తల కానే కాదు, அவருக்கு తనే, ఆయన తోడై ఉన్నావు. నువ్వు తల కాదు, నువ్వు తల కాదు, ఆయన తోడై ఉన్నావు. ఎప్పుడైనా దైవ కృపకు మాత్రమే, స్త్రీలందరికీ కూడా వర్తిస్తుంది. మీరందరూ నేను తలకాయ కాదు అది చెప్పడం అందరూ, స్త్రీలందరూ కూడా నేను తల కాదు, స్త్రీలందరూ చెప్పడం వల్ల ఆయన తోడు, ఆయనకు తోడు. స్త్రీలందరూ చెప్పొచ్చు, ఏం పర్వాలేదు. నేను తల కాదు, స్త్రీలు మాత్రమే చెప్పడం అలాగా. నేను తల కాదు, నా భర్తకు సహకారుని, సహాయకారిని. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. దేవుడు సహోదరుని దీవించును గాక. నా చూడే దేవ సహాయத்துக்கு, దేవ సహాయమునకు ఏற்ற துணையை கர்த்தர் உண்டாக்குனார். చక్కటి తోడును దేవుడు ఏర్పాటు చేశాడు. நம்ம திராட்சை கொடியா இருக்கலாம்,
ద్రాక్ష తీగ అయినది, விலையேறப்பட்ட முத்தா இருக்கு. విలువైన ముత్యమైనది, ஒரு பெரிய வியாபார கப்பலா ఒక இருக்கு. పెద్ద వ్యాపారపు ఓడ అయినది. தேவ சகாயத்தை சொல்றேன். దేవ సహాయం చెప్తున్నాడు. தேவன் எனக்கு அப்படி ஒரு தேவ கிருபையை கத்தர் கொடுத்திருக்கிறார். దేవుడు నీకు ఒక చక్కటి సహకారాన్ని అందించాడు. அதே போல అదే రకంగా உனக்காக அவர் சிருஷ்டிக்கப்படல, నీ కొరకు ఆయన చేయబడలేదు, அவருக்காக நீ சிருஷ்டிக்கப்பட்ட. ఆయన కొరకు నువ్వు చేయబడ్డావు. அவருக்கு நீ தலை அல்ல, ఆయనకు నువ్వు తల కాదు, నీకే அவர் తலை. ఆయన తల ఉన్నారు. நீ அவருக்கு துணையா இருக்கிற. నువ్వు ఆయనకు తోడే ఉంటున్నావు. కర్తరు ఆశీర్వదింపారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ఒక చక్కటి 3 మాటలు మనకు తెలియజేశారు. 3 మాటలు చాలా శ్రేష్టమైనవి. మరి దేవ సహాయం గారికి సహోదరుని దేవుడు 3 రూపాల్లో ఇచ్చాడు. ఒకటి, బైబిల్ గ్రంథం ప్రకారం 128వ అధ్యాయంలో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అని, అంటే ద్రాక్ష తీగ వలె మరి సహోదరుని దేవుడు బహుమానముగా మరి లాభకరమైన చాటి అయిన సహాయం అందిస్తూ అన్ని విషయముల్లో కూడా మరి భార్య భర్తకు తోడుగా ఉంటుంది. అంత మంచి భార్యను దేవుడు నీకు అందజేశాడని ధైర్యంతో కూడిన మాటలు దేవ సహాయం గారికి తెలియచేయటం జరిగింది. మరి సహోదరి కూడా గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు చాలా మంది స్త్రీలకు ఉన్న అతిశయం, నేను అందంగా ఉన్నాను, నా భర్త అందంగా లేడు, నేను బాగా చదువుకున్నాను, నా భర్త బాగా చదువుకోలేదు, నేను గొప్పగా ఉన్నాను, డబ్బున్న వాడును, నా భార్య ఉన్న వాళ్ళకి డబ్బు ఏమీ లేదు అన్న సందర్భం ఉంటుంది. ఒకవేళ భార్యకు అలాంటి అతిశయం ఉంటే వాస్తవానికి మీకు గుర్తు చేస్తుంటాను, ఎంత గొప్ప భార్య అయినా, ఎంత గొప్పగా చదువుకున్న స్త్రీ అయినా, ఎంత అందమైన స్త్రీ అయినా, ఎంత గొప్ప ధనవంతురాలైనా కూడా భర్తకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గొప్పది కానే కాదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని మరి అమ్మాయికి మరి అయ్యగారు తండ్రిగా ఒక చక్కటి మాటలు గుర్తు చేశారు. నువ్వు ఎంత గొప్పగానైనా, ఎంత అందంగా ఉన్నా కూడా నీ భర్తకు నువ్వు లోబడి తీరాలి. రెండవదిగా ఆయన నీకు తల ఉన్నాడే గాని ఆయనకు నువ్వు తల కాదు అని. ఈ 2 విషయాలను కూడా మనం గుర్తించాలి. రెండో విషయం ఏంటంటే మరి ఇక్కడ ఉంటున్న వారు చాలా మంది పురుషులు కూడా ఇలాంటి ఆలోచనలు చేస్తుంటారు. ఎందుకంటే నేను నిన్ను కొనుక్కొచ్చుకున్నా అని భార్య అంటే, నిన్నే నేను పెళ్లి చేసుకొచ్చు, నా ఇంటికి తీసుకొచ్చుకున్నా అనేవారు కూడా ఇక్కడ లేకపోలేదు. అంతలో మాత్రాన భార్యకు తలైనంత మాత్రాన పురుషుని యొక్క ఆధిపత్యం ఏమీ కూడా సంపూర్ణముగా కనబడకూడదు. బైబిల్ చాలా స్పష్టంగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తల్ల ఎముకను తీయలేదు, కాళ్ళ ఎముకను కూడా తీయలేదు. ఆయన తీసింది పక్కటెముకను, అంటే సరి భాగం అని. రెండో విషయం ఏంటంటే తల ఉంది, తల తీసి పక్కన పెడితే ఈ శరీరం పనికిరాదు. పోనీ తల పనికి వస్తుందా? ఇక్కడ ఉన్నవారు ఎవరైనా కూడా ఈ తల ఉంది అంటే ఈ భర్త ఉన్నాడు, ఈ అమ్మాయి భార్య, భర్త స్త్రీకి శిరస్సు అయింది. ఈ శిరస్సును తీసి పక్కన పెడితే శరీరంలో ఈ పార్ట్ ఎందుకు పనికిరాదు, ఉపయోగం లేదు. అలాగని మరి శిరస్సు లేకుండా శరీరం ఉందంటే అది కూడా విలువ లేనిది. అందుకే మన పెద్దలు అంటారు, ఇళ్ళలో లేని ఇల్లు అడవిలాగా ఉంటుందంట. అంటే ఇంక ప్రయోజనం లేదనమాట. భార్య లేకపోతే ఆ ఇల్లు అడవి లాంటిది అని. ఇంకొక సామెత చెప్తుంటారు, ఒకవేళ భర్త లేకుండా పోతే ఆ ఇల్లును ఇంకా ఘోరంగా ప్రకటిస్తుంటారు. వాటిని చెప్పడానికి అవకాశం లేదు. శిరస్సుకు శరీరమా అంటుకోకపోయినా ఈ 2 కూడా ఐక్యముగా లేకపోతే ఏ ఒక్కరి సంసారం కూడా సక్రమంగా ఉండదు. భార్య భర్త ఇద్దరు కూడా కలిసి ఉంటేనే అది దేహము అనబడుతుంది. వారిద్దరు కలిసి ఉంటేనే సంతోషకరముగా జీవితాన్ని గడిపినట్టుగా భావన ఉంటుంది. ఒక సహోదరుడు నాకు ఫోన్ చేస్తున్నాడు, సార్ మా భార్య వెళ్ళిపోయిందండి, ఇంకొద్దండి ఆ భార్య అని. అతను నేను చెప్పాను, ఒకవేళ సమాజం నేను ఏమంటుంది తెలుసా, భార్యను కూడా ప్రేమించలేని వీడలాంటి వాడండి మగోడు అంటది. ఇంకొక ఉంటుంది, సార్ ఆయన తాగబోతాడండి, నేను యాగలేను, అందుకని మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అంటుంది. కానీ సమాజం ఏమంటుంది, ఒకవేళ నీ భర్త అంత చెడ్డవాడైనా కూడా తనతోనే కాపురం చేస్తేనే నీకు మర్యాద ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళిపోతే వాస్తవానికి భారతీయ సాంప్రదాయ ప్రకారం ఏ సమాజం కూడా ఒప్పుకోదు. మరి చెడుడో మంచో తప్పనిసరిగా కలిసి జీవించడం దంపతుల యొక్క లక్షణం. కానీ దేవ సహాయం గారు ఏ చెడు అలవాటు లేదు నాకు తెలిసిన వ్యక్తి, ప్లస్ దైవకృప కూడా మంచి వనిత, వారి కుటుంబం కూడా అమ్మ నాన్న కూడా చాలా మంచివారు కనుక వీరు చాలా చక్కగా సుఖ సౌఖ్యములతో జీవించాలన్న కోరికతో మరి దైవులు చక్కగా మరి అమ్మాయిని వర్ణించారు, అబ్బాయికి బాధ్యతలు అప్పగించారు. దేవునికి నామం పేరిట మనం కూడా వారి వివాహమును జరిపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ 4 విధాలుగా పెళ్లి చేస్తాం. ఒకవేళ ఇక్కడ క్రైస్తవులు ఉండొచ్చు, క్రైస్తవేతరులు ఉండొచ్చు. నేను భారతదేశంలో పుట్టిన భారతీయుడిని. ఒకటి, నాకు ప్రభుత్వం వారు మ్యారేజ్ చేసే ఒక అధికారాన్ని ఇచ్చారు, అధికారపూర్వకంగా ఇక్కడ మ్యారేజ్ చేస్తుంటాం. రెండవదిగా ఆమె భారతదేశంలో పుట్టాను కనుక భారతీయ సాంప్రదాయాన్ని 100% పాటించే క్రైస్తవుని. మూడవదిగా
అందరికీ కూడా బైబిల్ మాట చెప్తుంది, మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లాలి అని. దేవునికి మనుషులకు ఇష్టపూర్వకంగానే వివాహం జరిపించడం ఒక సేవకుడుగా నా కర్తవ్యం. వివాహం చేసే ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా తప్పనిసరిగా నేను అన్నిటినీ పాటించవలసిన వస్తుంది. ఇక్కడ 4 విధాలుగా వివాహాన్ని చేస్తాం. మొదటిగా పూలమాలను మార్పిస్తాం. ఎందుకు పూలమాలను మార్పిస్తారంటే సృష్టి అంతా కూడా దేవుడు మంచిదని చేసను. ఆ సృష్టిలో పూలు కూడా ఉన్నాయి. ఇదిని ముందు మనుషులందరూ కూడా ఘనమైన వాటి కొరకు పూలను ఉపయోగిస్తుంటారు. సమాధుల మీద కూడా వేస్తుంటారు, బ్రతికిన వారి మీద కూడా వేస్తుంటారు, ఒక రిటైర్డ్ అయితే కూడా వేస్తారు, ఒక ఘనమైన వ్యక్తి ఒక ఎమ్మెల్యే గెలిస్తే కూడా వేస్తుంటారు, మరి ఆఖరి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మరి పరమగీతం చదివితే పువ్వుకు చాలా విలువిచ్చినట్టుగా లేఖనాలు కనిపిస్తుంటాయి. మరి భారతీయ సంప్రదాయ ప్రకారం ఒకరినొకరిని గౌరవించుకునే విధముగా భార్యాభర్తలు ఇద్దరు ఉండాలి అన్న ఆశ ఒక సేవకుడుగా వీళ్ళిద్దరికి కూడా పూలమాలను మార్పిస్తాం. గౌరవం లేని చోట భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉండలేదు. ఈరోజు మనం చూస్తుంటాం, స్త్రీలు కన్నా ఎక్కడైనా కూర్చుంటే భర్త వచ్చాడనుకోండి టక్కన లేచి నిలబడుకుంటుంది. అదే కానీ భర్త కూర్చుంటే భార్య చెల్లపల తన పక్కన కూర్చొని పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దాన్ని గౌరవము అంటారు. ఒకవేళ భర్త లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా భార్య మాత్రం లేస్తుంది. అది గౌరవంతో కూడిన జీవితం. ఒకవేళ భార్య నిలబడుకుంటే భర్త కూర్చొని అలాగనే ఉండడు, పక్కలో కూర్చొని పెట్టుకోవడమో లేకపోతే ఇంకో కూర్చేసి కూర్చోమని చెప్పడమో జరుగుతుంది. అది ఒకరికొకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు ఆ గౌరవంలోని ప్రేమ పుట్టేదానికి అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే మరి ఉంగరాలు మార్పిస్తాం. ఇది క్రిస్టియన్ సాంప్రదాయబద్ధంగా అనేక మంది అనుకుంటుంటారు. నేను క్రిస్టియన్ సాంప్రదాయము అని చెప్పలేను కానీ వాస్తవానికి ఇది ఘనతకు సాదృశ్యం. బైబిల్ గ్రంథంలో ఒక తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే వానికి వంగరమును తొలగించినట్ట. అంటే తన ప్రేమను ఏమాత్రము తొలగలేదు, నా ప్రేమ ఏమాత్రము తొలగలేదు, నువ్వు చెడ్డవాడైనప్పటికీ తిరిగి నా దగ్గరకు వచ్చావు కాబట్టి ప్రేమపూర్వకంగా నేను నా దగ్గరకు ఆహ్వానిస్తున్నాను అంటూ తండ్రి కుమారుడికి వంగరం వేసి తీసుకుని తన ఇంటికి వెళ్ళినట్టుగా ఉంటుంది. అలాగనే మరి కాబోతున్న సహోదరుడు పెళ్లి కుమారుడుగా, కాబోతున్న పెళ్లి కుమార్తె ఇరువురు కూడా జంట చేసుకునే సందర్భంలో వారిరువురు కూడా ఒకరికొకరికి సహనాలుగా గుర్తింపుగాను, రెండవదిగా ఒకరికొకరు కనపరుచుకుంటూ ఒకరికొకరికి ప్రేమకు సహనమైన ఆ వంగరాలను తొలగించడం జరుగుతుంది. మరి మూడవది వారిరువురికి కూడా పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం బహుమానములుగా ఇచ్చుకోవడానికి ఇష్టపడతాం. ఇది చాలా శ్రేష్టమైన గ్రంథం. దీనిలో కాలికి వేసుకునే చెప్పుల దగ్గర నుంచి తలగ పెట్టుకునే నూనె వరకు భార్య రీతిలో ఉండాలో, భర్త రీతిలో ఉండాలో, కలగబోతున్న పిల్లల రీతిలో పెంచాలో బావుగా చక్కగా నేర్పిస్తుంది. ఎదుటి వారి దగ్గర ఎలా ఉండాలో, పొరుగు వారి దగ్గర ఎలా ఉండాలో, సమాజంలో ఏ రీతిలో జీవించాలో ఈ బైబిల్ నేర్పిస్తుంది. చాలా మందికి భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపం పుట్టడం వలన విడిపోయిన వారు ఉన్నారు అనే సంగతి ఇదివరకే పెద్దలు చెప్పిన వాక్యం ద్వారా మనం విన్నాం. కానీ ఈ బైబిల్ ఉన్నంత వరకు ఈ బైబిల్ అనుసారముగా ఏ భర్త జీవించినా, ఏ భార్య జీవించినా వారు సుఖముగా, సౌఖ్యముగా, ఆనందకరముగా, ఆశీర్వాదాలతో ఉంటారు కనుక వాక్యానుసారముగా మీ జీవితాన్ని మలుచుకోండి. వాక్యానుసారముగా మీ నడవడికలు ఉండనివ్వండి. వాక్యానుసారముగా మీ తలంపులు పుట్టనివ్వండి. వాక్యానుసారముగా మీ ప్రవర్తన సాగనివ్వండి. వాక్యానుసారముగా మీరు జీవిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి అవకాశం లేకున్నట్టుగా సురక్షితముగా మీ జీవితం దేవుని యొక్క మహాకృపకు పాత్రలై మీరు జీవించగలరు అని గుర్తు కొరకు బైబిలానుసారముగా జీవించమని ఒకరికొకరు చెప్పుకునే విధముగా బైబిల్ను ఒకరికొకరు అందజేసుకునే విధముగా వివాహం జరిపిస్తాం. మరి నాలుగవదిగా చివరిదిగా చాలా మందికి నచ్చకపోవచ్చు, నచ్చని వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా నేను నచ్చుకోకుండా వివాహం చేయగలను. ఎందుకంటే తాళిబొట్టు కట్టించడం. చాలా మందికి తాళిబొట్టు కట్టించడం ఎందుకండి అంటారు. వాస్తవానికి ఇదిన ముందు ఒక కన్నిక ఒక బస్సు ఎక్కితే ఒక పురుషుడు చూస్తే మోహపు చూపు ఏంటంటే అరకాలు కాళ్ళు మెట్టుందా అని, రెండవ చూపు మెల్లో పసుపు తాడుందా అని. ఆ రెండు లేకపోతే అమ్మాయికి వివాహం కాలేదు కనుక ఒకవేళ అమ్మాయితో వైపున మోహపు చూపు చూసే అవకాశం పురుషులకు చాలా మందికి ఉంది. అందుకని ఒక అమ్మాయి మెల్లో తాళుంటే అమ్మాయి వైపుకు మోహపు చూపు చూడడానికి పురుషుడు ఓ రకముగా అభ్యంతరకరముగా తన హృదయము తీర్మానం చేసుకుంటుంది. కళ్ళ మెట్టుంటే కష్టముగా వివాహం అయిపోయింది అంటూ మోహపు చూపుకు అద్దులను దాటకున్నట్టుగా జాగ్రత్త పడడానికి పురుషుడికి అవకాశం ఉంటుంది. అందుకని స్త్రీకి అలాంటి అభ్యంతరాలు కలగకూడనట్లుగా భారతదేశంలో చేస్తున్న ప్రత్యేకమైన క్రియను తాళిబొట్టును కట్టించడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రభువైన క్రీస్తు వారి నామం పేరిట మరి వివాహం జరిపించడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరముగా తాళిబొట్టును ఇక్కడ కట్టించడం అనేది జరుగుతుంది. మరి అది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇది జరగాలి అని బైబిల్ ప్రకారము లేకపోతే ఇంకో సాంప్రదాయ ప్రకారం కాదు కానీ బైబిల్ ప్రకారం కాకుండా భారతీయ సాంప్రదాయ ప్రకారము ఈ వివాహాన్ని జరపడం జరుగుతుంది. దేవుని మహిమ కలుగాక. మరి వివాహం వచ్చిన అందరికీ కూడా పెద్దలకి అందరికీ కూడా వినయముగానే చెప్పబడంటే మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో ఈ వివాహాన్ని తిలకిస్తూ వారిని ఆస్వాదించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ఎందుకంటే ఇది ముందుగానే చెప్పి ఇక్కడ వివాహం చేస్తాం. ఈ 4 రకాలుగా మేము పెళ్లి చేస్తాం. మీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకోండి, లేకపోతే లేదని ముందుగానే వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాం. ఎందుకంటే నేను కూడా హైందవ కుటుంబంలో వచ్చాను.
భారతీయ సాంప్రదాయం తెలుసు, హైందవుల యొక్క ఉద్దేశం తెలుసు. మన క్రిస్టియన్గా దేవుని యొక్క పరిచయం చేస్తున్నాను. మరి ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క గొప్పతనం తెలుసు, దేవుని యొక్క వాక్యము కూడా కొంత తెలుసు. ఆ వాక్యానుసారముగా ఈ దంపతులు ఉండాలని ఆశ మేరకు ఈ వివాహమును మనము జరిపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలిగాక మొదటిగా మీకు చెప్పినట్టుగా మరి పూలమాలను వాళ్ళకి మార్పేసిపోతున్నాం. మరి ఇక్కడ వంగరములు ఉన్నాయి, బైబిల్స్ తెచ్చిపెట్టారు. కొంచెం అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి సంబంధించిన తల్లి లేక తండ్రి ఉంటే మీరు కొంచెం దగ్గరకు వస్తే మీ అనుమతి చొప్పున చేయవలసిన అవసరం ఉంది. కొరకు వీరి యొక్క సాంప్రదాయబద్ధముగా వివాహం జరగాలని ఆశిస్తూ మరి పెద్దలు మరి చిన్న ప్రార్థన చేస్తారు. పరలోక పితావే, నిండోడము స్తోత్రికర, నిండోడము తునికరం కరపలే దేవుడు మగిని సిక్కిన ప్రవీణ నిరంగుడిயான கிருபைக்காக நன்றோடு ஸ்தோத்திரிக்கிறோம். അതിനെ അയൽപ്പത് നല്ലവരുടെ ചൊല്ലി ഏറ്റവും ഉണ്ടാക്കിன കർത്തൻ இந்த நாளிலே திருமணத்தை நிச்சயித்தபூர்ணமாய் இந்த நாளிலே நிச்சயிக்கும்போது அதற்கு இந்திய சட்ட பிரகாரமாக நடத்த வேண்டும் என்று சொல்லி உங்களுக்கு சொன்னது போல திருமணத்தை நடத்துகிறோம். நீ வாரம் கல்யாணத்திலே நீ வந்தது போல திருமணத்திலே நீ வாரம் வந்து நடத்தும். పెద్దల మధ్యలో మీరు చాలా వివాహం చేస్తుంటారు, వాళ్ళు ఇష్ట ప్రకారం చేసేస్తుంటారు. కానీ ఇక్కడ ఉంటున్న పద్ధతి ఏంటంటే అమ్మాయికి ఒప్పాలి, అబ్బాయికి ఒప్పాలి, అమ్మాయి తల్లిదండ్రులకు ఒప్పాలి, అబ్బాయి తల్లిదండ్రులకు ఒప్పితేనే పెళ్లి చాలా ఘనమైనదిగా మార్చబడుతుంది. ఆల్రెడీ మేము వీళ్ళందరితో మాట్లాడిన తర్వాతనే వివాహానికి ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొందరి యొక్క సాక్ష్యాలు అవసరం కనుక, పెద్దల యొక్క ఆశీర్వాదములు అవసరం కనుక మరి తీర్మానం చేసుకున్న పిల్లలిద్దరిని కూడా ఆ తర్వాత వాళ్ళ పెద్దలను కూడా అంగీకరించిన తర్వాతనే వివాహంలో ఏర్పాటు చేశాం. ప్రభు పేరిట మరి పద్ధతి ప్రకారం చేయవలసిన అవసరం కనుక కృపాన్ని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఎంతో ఇష్టం. పూర్తిగా దేవుని స్తోత్రం. మరి దైవ సహాయంగా వివాహం చేసుకోవడం ఇష్టపడుతున్నావా? అమ్మ నన్ను ఏమైనా ఒత్తిడి చేశారా? దైవ కృపాన్ని మీ కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఏమ్మా మేనత్త గారు? చాలా ఇష్టమేనా? ఏమన్నా ఎవరైనా ఒత్తిడి చేశారు? మీ అన్నగారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. దేవుని స్తోత్రం. మరి ఏమ్మా వారేమో ఒప్పుకుంటారు, మీ అమ్మాయిని అడుగుతున్నారు చేసుకుంటామంటే మీకు ఇవ్వడానికి ఇష్టమేనా? మీకు ఇష్టమే, ఆయనకేమి ఇష్టం లేకుండా ఉందా? ఇద్దరు ఇష్టపడ్డారు, అందరికి ఇష్టమే. దేవుని స్తోత్రం. ఒకే ఎందుకంటే కొందరు కలర్ చూసి ఇష్టపడతారు, కొందరు డబ్బు చూసి ఇష్టపడతారు. కానీ బైబిల్ చూసేది డబ్బు కలర్ కానే కాదు, జీవితకాలం ఉపయోగపడేది అంటే మంచి మనసు. మరి నేను అనుకుంటున్నాను వ్యవసాయం గారికి మంచి మనసు ఉంది, మరి తల్లిదండ్రులకు మంచి మనసు దేవుడు ఇచ్చాడు, దైవ కృపకు మంచి మనసు దేవుడు ఇచ్చాడు, మంచి ప్రేమించే తల్లిదండ్రులు ఇచ్చాడు. కనుక సేవకుడుగా వివాహం చేయాలని గత కొన్ని రోజులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన పూర్వకంగా మంచి సేవకులు తీసుకుని మంచి వర్తమానం అందించడం జరిగింది. పెద్దలుగా మీరు వచ్చిన వారందరి యొక్క అనుమతి చొప్పున వీరికి వివాహం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అధికారం చొప్పున, ప్రభుత్వం వారు ఇచ్చిన అధికారం చొప్పున కూడా వీరికి వివాహం చేయడానికి సిద్ధపడుతున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మొదటిగా మరి పూలమాలలు దీన్ని వేయడానికి కారణం ఏంటంటే, మొదటి కారణం నీ భార్యను నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి. మరి నీ భర్తను నువ్వు కూడా ప్రేమించాలి. ఇరువురు కూడా భార్య భర్తలు కాబోతున్నారు కనుక ఇరువురిని కూడా ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా తయారు చేసుకోవాలని ఆశ మేరకే ప్రేమకు సహనంగా ఈ పూలమాలను వారికి ఇస్తుంటున్నా. ప్రభు పేరిట ప్రార్థన చేస్తారు. దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఈ వివాహ విషయంలోనైనా కలమైన మాలిన తండ్రి వారికి ఇరువురికి కూడా ఆశీర్వాదకరంగా మీరే సహకారం దయచేసి ఈ నామానికి బయటిస్తూ ఈ ఘనమైన నా తండ్రి పూలమాల ద్వారా ఇరువురు కూడా నా తండ్రి అన్ని విషయాల్లో ఘనంగాను మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ మహిమ పొందుకోమని ఘనత మహిమ ప్రభావానికే చెల్లిస్తూ యేసు సర్వశక్తి నామములో ప్రార్థించి దీవించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో మేమేం చేసినా లోపము లేని ప్రేమ పరలోకం చేర్చే ప్రేమ. ఒకరికొకరు బహుమానాల రూపంలో తెచ్చుకున్నారు, ఒకరికొకరు ఘనపరచానికి ఉపయోగపడతాయి. ఇది ప్రేమకు చిహ్నముగాను మరి ఘనతకు చిహ్నముగాను ఉంటున్నాయి. మరి ప్రభు పేరిట వీరిరువు కూడా పువ్వు వాడిపోవచ్చు, కానీ బంగారం మాత్రం అట్లా నిలిచి ఉంటుంది. ఇది సాయంకాలం వరకు పనికొస్తుంది, ఇది అమ్ముకునేంత వరకు పనికొస్తుంది. ఒక రోజుతో పని కాదు కాబట్టి ఈ రోజు ప్రేమ ఉండాలి, రేపటికి ప్రేమ ఉండాలి,
కరగపోయినట్టుగా ప్రేమ అరగపోయినట్టుగా కొనసాగాలని 4 రకాలుగా వివాహాన్ని మేము చేస్తున్నాం. మొదటిది ఈ రోజు ప్రేమ, అంటే ఈ రోజు పుట్టిన ప్రేమ పువ్వు లాంటిది, ఉదయాన్ని వికసిస్తుంది, సాయంకాలం అంతరిస్తుంది. మరి ఇది బంగారంతో కూడిన ప్రేమ, ఇది శాశ్వత కాలం. ప్రభువైన క్రీస్తు వారి మహిమకరముగా ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ కొంతకాలం పనిచేస్తుంది. కొంతకాలం బంగారం వెండి ఉండవచ్చు, అందుకని వారి ప్రేమ కొంతకాలం కాదు కలకాలం ఉండాలని ఆశ మేరకు మేము ఆశిస్తున్నాం. వారు తెచ్చుకుని ఈ ప్రేమ స్నేహాన్ని ఒకరికొకరు పంచుకుంటుండగా సుందరం గారు మరి అందరూ మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రేమల తండ్రి, జీవుల నాయన, జీవాధిపతి, భూలోకములో మీ స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘములు భూలోకములో వధువరులుగా మీరు ఏర్పరిచి వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను మీరు ఏర్పరిచి నీ దాసుల ద్వారా మీరు నడిపిస్తూ వచ్చిన వరకు మీ స్తోత్రాలు. తిరిగి తప్పైన కుమారునికి మీరు ఉంగరము ధరించినట్లు ఉంగరము మా తండ్రి ఘనతకు, మా తండ్రి విశ్వాసములకు, ప్రేమకు సాదృశ్యముగా ఉంగరములు మార్చుకుంటుండగా ఒకరికొకరుగా అన్యోన్యముగా ప్రేమగా మా తండ్రి నాయన అబ్రహాము, మా తండ్రిన శారావులను, ఇస్సాకు, రెబెకాలను, అకుల ప్రిస్కిలాలను బిడ్డ మీరు కాపాడు, పరిశుద్ధాత్మతో నింపమని, బిడ్డ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి సహాయం దయచేయమని యేసు రక్తములో ప్రార్థన చేస్తూ ఈ బిడ్డని చేతుల్లో పెడుతూ ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రాణము పెట్టిన ప్రేమ, నా ప్రాణము పోసిన ప్రేమ, దోషిని నిర్దోషిగా మార్చి జీవమిచ్చిన ప్రేమ, కపటము లేని ప్రేమ, కల్వరిలోని ప్రేమ, పాపిని శుద్ధిని చేసి పరమున చేర్చిన ప్రేమ, ప్రాణము పెట్టిన ప్రేమ, నా ప్రాణము పోసిన ప్రేమ, దోషిని నిర్దోషిగా మార్చి జీవమిచ్చిన ప్రేమ, కపటము లేని ప్రేమ, కల్వరిలోని ప్రేమ, పాపిని శుద్ధిని చేసి పరమున చేర్చిన ప్రేమ. చాలా శ్రేష్టమైనది. ఇదివరకు చెప్పా, పువ్వు ఎండిపోవచ్చు, బంగారు కరిగిపోవచ్చు, బైబిల్ ఆకాశము భూమి గతించినా కూడా దేవుని యొక్క వాక్యం మాత్రం గతించదు. ఈ బైబిల్ కొరకు మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరిలో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో తండ్రి ప్రభా, ఇక పెళ్లి వినుల తండ్రి, ఇదిగో ఇక బైబిల్ అయినా మీరు చక్కగా మంచి లోకమంతట ప్రభా ఈ బైబిల్ పట్టుకొని తండ్రి, ఈ బైబిల్లోనైనా మాకు అనేక మందిని నేర్పించగలిగిన దేవుడు ప్రభా, ఈ వాక్యానుసారంగా జీవించే వారికి మమ్మల్ని తయారు చేసి బైబిల్ మార్చుకుంటుండగా నేను చక్కగా ప్రభా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ మీ అందరూ జీవించే వారిగా తయారు చేయమని, మీ కృపలో బలపరచమని, వివాహం అన్నిటికంటే ఘనమైనది, వివాహం మీరు చక్కగా జరిపించి మేలు కలిగించమని, ఈ బైబిల్ నన్ను చక్కగా బైబిల్ మార్చుకుంటుండగా మీ దీవెన బిడ్డలకు అందించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. చూడు, అమ్మాయి కుర్చీ తీసుకుని ఈ అబ్బాయి కుర్చీ తీసుకున్నాడు. అమ్మాయి ఎడం చేయడానికి ఈ అబ్బాయి కూడా ఎడం సాయం అంటే ఇది తాళి అంటారు. మామూలుగా స్త్రీల మెల్లలో చాలా మంది కట్టుకుని ఉంటారు. తమిళన్స్ ఒక రకమైన తాళి కట్టుకుంటారు, తెలుగు వాళ్ళు ఒక రకమైన తాళి కట్టుకుంటారు, మలయాళీస్ ఒక రకమైన తాళి కట్టుకుంటారు. మొత్తానికి తాళే మెల్లబడిందంటే దాన్ని తాళి అంటారు. ఇది ఆడవాళ్ళు ఎక్కువ కట్టుకుంటారు, మగవాళ్ళు కట్టుకుంటారు. అందుకని అప్పుడే బైబిల్ చెప్తుంది మగవాళ్ళకు ఎప్పుడు కూడా స్త్రీకి తలగా ఉంటారు అని. అందుకని ఓ తలకు చిహ్నముగా దీన్ని లవ్ సింబల్లో ఒక సిలువ వేపించుంటాం. సిలువ త్యాగానికి చిహ్నం, సిలువ ప్రేమకు చిహ్నం, సిలువ ఒకరినొకరిని అనుమానించుకోమని సెలవిచ్చే ఒక రక్షణ భాగ్యం. అందుకని సిలువ సింబల్తో లవ్ సింబల్, సిలువను ప్లస్ చేస్తూ లవ్ సింబల్, ఒకరికొకరు ప్రేమించుకోండి, ఒకరికొకరు త్యాగపూరితమైన మనసు ఉండాలని ఓ చక్కటి తాళిని క్రిస్టియన్ ప్రత్యేకమైన వివాహంలో దీన్ని ఉపయోగిస్తుంటాం. ప్రభు పేరిట సహోదరుడు దైవ సహాయం గారు ఈ యొక్క తాళి తెచ్చారు. తాళి తెచ్చే ముందుగా తాళి కట్టించు, ఎందుకంటే తాళి కట్టేస్తే వివాహం అయిపోయినట్టుగానే. ఎందుకంటే ఒకవేళ మీరు బాగా గమనించాలి, ఉంగరాలు చాలా మంది ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. నేను చెప్పింది ఒక తండ్రి కుమారుడికి ఉంగరం తెస్తాడు, అమ్మ కుమారుడికి వంగరం తెస్తుంది, ఓ కుమారుడు తల్లికి కూడా వంగరం వేస్తాడు, చెల్లికి కూడా వంగరం వేస్తాడు. పూలమాలలో ఒక ఎమ్మెల్యే గెలిచినప్పుడు వేస్తారు, ఇంకొక ఎవరైనా మనకు నచ్చిన వారు ఉంటే పూలమాల వేస్తారు, ఎవరికైనా 60 సంవత్సరాలు అయితే పూలమాల వేస్తారు, ఇంకేదైనా ఉద్యోగం సంపాదిస్తే పూలమాల వేస్తారు, ఎక్కడైనా ఫారెన్స్ వెళ్ళి తిరిగి వస్తే పూలమాల వేస్తారు.
ఎవరికి వేస్తారంటే ఎవరికైనా వేస్తారు. బైబిల్స్ నాలాంటి సేవకుడు అనేక మందికి బైబిల్స్ ఇస్తుంటాడు, కానీ తాళి మాత్రం ఒక్కసారి ఒక్కరికి మాత్రమే కడతారు. మరొకసారి కట్టే అవకాశం లేనిది ఈ తాలిబొట్టు. దయచేసి మీరందరూ గుర్తించాలి. ఒకవేళ క్రైస్తవులు ఉండొచ్చు, క్రైస్తవేతరులు ఉండొచ్చు, అన్యులు ఉండవచ్చు, నామకాంత క్రైస్తవులు ఉండొచ్చు, కానీ ఇది ఒక్కటి మాత్రమే. పువ్వులు అనేక మందికి వేస్తాం, బైబిల్స్ అనేక మందికి ఇస్తాం, వంగరాలు కూడా అనేక మందికి మారుస్తాం. తాలిబొట్టు మాత్రం ఒక్కరికే కట్టాలి, ఒక్కరే కట్టాలి, బాగా ఒక్కరికే కట్టాలి. పురుషుడు ఒక్కరికే కట్టాలి, స్త్రీ ఒక్కరి దగ్గరే కట్టించుకోవాలి. మరొకరికి ఎప్పుడు కూడా అవకాశం రాకూడదని మనం అందరం ఆశించి ప్రభువైన క్రీస్తు వారికి పేరిట దేవసాయం గారు మరి మొట్టమొదటిసారి దైవ కృపకు మరి తాలిబొట్టును కట్టబోతున్నారు. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. అందుకని ప్రభు పేరిట హృదయపూర్వకంగా మనం అందరం కూడా దీన్ని ఆశీర్వదిద్దాం. ఆశీర్వదించే ముందుగా భారీగా స్వీకరించుటకు ఇష్టపడుచున్నాను. ఈ దినము నుంచి కష్టములను నష్టములను సౌఖ్యములను ఆరోగ్యములను అనారోగ్యములను ఎప్పుడు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూ భారీగా స్వీకరించి క్రీస్తు నామములో ధనములను ధాన్యములను నా సర్వస్వములను సగభాగముగా నా శరీరములను నిన్ను స్వీకరిస్తున్నాను. యేసు నామములో పెద్దల ఎదుటను దేవుని యొక్క మందిరపు ఆవరణములను సేవకుల యొక్క సమక్షములను ఈ వాగ్దానమును చేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దైవ సహాయం అని నిన్ను భర్తగా స్వీకరించుటకు నేను ఇష్టపడుతున్నాను. కష్టములను నష్టములను సుఖములను సౌఖ్యములను ఆరోగ్యములను అనారోగ్యములను నీకు తోడుగా ఉంటూ సరైన సహకారం అందిస్తూ సేవకులు చెప్పినట్టుగా ద్రాక్ష తీగవలే ప్రత్యేకమైన ఓడవలే గుణవతైన భారీగా ఆణిముత్యముగా నీకుంటాను. ఈ వాగ్దానాన్ని సంఘములను సమాజములను దైవజనుల యొక్క సముఖములను దేవుని యొక్క మందిరపు ఆవరణములను యేసుక్రీస్తు నామం పేరిట ఈ వాగ్దానం చేస్తూ నీకు భారీగా జీవిస్తాను. ఆమేన్. వారిరువురు చేసిన వాగ్దాన ప్రకారము మరి మీ అందరి సమక్షంలో మీరందరూ ఆశీస్సులు కోరుతూ ప్రభు పేరిట ప్రార్థించబోతున్నాను. మనమందరూ కూడా తల ఉంచుదాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీ మహాకృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదివరకు మీరు చేసిన ఓ ప్రత్యేకమైన వివాహం బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. కానాన పెళ్లి విందులో మీరున్నారు కనుక కానాన పెళ్లి విందు ఏ కొదువ లేకుండా కొనసాగినది. ఇక్కడ కూడా ఈ ఆవరణములో, ఈ మందిరపు ఆవరణములో దేవ సహాయం గారి యొక్క పిల్లలను దైవ కృపను పెళ్లి కుమార్తెగా తయారు చేసి మీ దీవెనలు మీరు ఒప్పుకున్న ప్రకారం మీరు కష్టములను నష్టములను సుఖములను సౌఖ్యములను ఆరోగ్యములను అనారోగ్యములను అంతస్తులను అందహీనతలను సమస్త విషయాలలో ఒకరికొకరు తోడుగా ఒకరికొకరు హేడుగా ఒకరికొకరు అనుమానించుకొనొచ్చు, ఒకరికొకరు ప్రేమించుకొనొచ్చు, ఒకరికొకరు గణపరుచుకొనొచ్చు. ఇది మొదలుకొని మీరు ఒకరికొకరు జీవించేవారుగా మీరే తయారు చేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడు గనుక ఇరువురిని జంట చేస్తున్న దేవుడు గనుక ఇది మొదలుకొని వీరు దాంపత్యం సుఖముగా సౌఖ్యముగా ఆనందకరంగా ఉండడానికి మీరే సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. తుది శ్వాస వరకు మీరు ఆకలి వరకు మీరు మిమ్మల్ని అనుసరించు, ఒకరినొకరు ప్రేమించుకొనొచ్చు, మీకు సాక్షులుగా జీవించే దంపతులుగా మీరు తయారు చేయబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వచ్చిన బంధువులను, మిత్రులను, స్నేహితులను, సేవకులను అందరినీ కూడా మీరు దీవించండి. వారి దీవెనలను వీరి మీద ఉంచి వివాహమును ముగించడానికి మీరు తీసుకుని వచ్చిన ప్రత్యేకమైన పాలన బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తూ వారు కట్టబోచుంటుండగా దేవసాయం గారికి సహాయం చేయండి. మరి కట్టించుకోబోతున్న దైవ కృపకు మీ సహకారం అందించండి. ఒక్కరికొకరు ఏక శరీరమై మిమ్మల్ని మనోపరిస్తూ ఒక్కరినొకరు అత్తుకుని జీవించు సౌఖ్యముగా సుఖముగా జీవించే వారిగా మీరు తయారు చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చేస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ఈ వాహనమును ఘనముగా జరిపిస్తుంటున్న మా ప్రియ రక్షకులైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ఇది తాలిబొట్టు ప్రభువైన క్రీస్తు వారికి పేరిట సహోదరులకు ఇస్తున్నాం. అది ప్రాముఖ్యంగా 3 ముళ్ళు వేపిస్తాం. 3 ముళ్ళు ఎందుకు వేస్తారు అంటే మొదటిది
నువ్వు అంటూ భర్త నీ కొరకు ఓ ముడిని వేస్తున్నాను అంటాడు. రెండవదిగా నేను అంటూ రెండో ముడిని వేస్తాడు. రెండు ముళ్ళే ఉంటే ఖచ్చితంగా ఆ బంధం స్థిరమై ఉండదు. మూడవ ముడి కావాలి. ఆ మూడు ముడిని ముందుగానే వేసే ముందుగానే మేము బైబిల్ ఒకటి ఒకరికి ఇచ్చాం. ఆ బైబిల్ వాక్యము బైబిల్ చెప్తుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యం దేవుని ఎదురును, దేవుడే వాక్యముండెను. ఆ మూడో మడి దేవుడుగా వీరికి తోడుగా ఉంటే ఈ రెండు ముడులు ఎప్పుడు విడిపో. మీరు బాగా గమనించండి, రెండు ముళ్ళు వేస్తే లూజ్ అవుతాయి, అప్పుడప్పుడు విడిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. మూడో ముడి ఉంటే ఆ రెండు ముళ్ళు ఇప్పుడు గట్టిగా ఉంటాయి. దేవుడు ఏ ఇంట్లో అయితే ఉంటాడో, వాక్యం ఏ గృహంలో అయితే ఉంటుందో, ఎవరికైతే యేసుక్రీస్తు వారు హృదయంలో ఉంటారో వారి దంపతులు ఆనందకరముగా, సౌఖ్యముగా, సంతోషకరంగా ఉంటారు. వారు సుఖశాంతులతో జీవించేవారుగా తయారు చేయబడుతుంటారు. అందుకని మొదటిగా మేము మాళ్ళకి వచ్చాం. కొద్ది రోజుల వరకు ఉండే పువ్వు సాయంకాలానికి ఇప్పుడు తీసేద్దామని డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి 100 మీద ఇచ్చాం. ఒకవేళ లావైనా వీరు సన్నగైనా అది పనికిరాదు. కానీ బైబిల్ ఇప్పించాం. వీరు లావు ఉన్ని, సన్నగా ఉన్ని, చిన్నగా ఉన్ని, పెద్దగా ఉన్ని, 2-3 పిల్లలు కలగని, ఆర్థికంగా ఉన్ని, ఆర్థికంగా లేకపోని, వీరి గొప్పవారు ఉన్ని, గొప్పవారు కాకపోని, ఇలాగనే సౌఖ్యము ఉండమని బైబిల్ వారికి నేర్పిస్తుంది. అందుకని ఈ మూడు ముళ్ళు వేసే ముందుగా మీరు అందరి కళ్ళగా ఆశీర్వదింపబడతారు. ప్రభుత్వ మీరు మూడు ముళ్ళు వేసే సందర్భంలో మరి ప్రభుత్వ అందరికీ చాలా సంతోషం. అందరికీ వందనాలు చెప్పాలి. తాళిగట్టేటప్పుడు ఫలవంచడం జరుగుతుంటుంది. తాళిగట్టే భర్త సాంచనం జరుగుతుంటది. ఇది ఆప్యాయతకు అనురోధానికి సాదృశ్యం. నీవే నాకు సర్వం అంటూ స్త్రీ ఉంటుంది, నీవే నాకు సర్వం సకలం అంటూ పురుషుడు అనుకునే ఒక ప్రత్యేకమైన వివాహ బంధం ఇది. అలాంటి వివాహ బంధం దగ్గర మనం వచ్చాం. ప్రభు పేరిట తాళిగట్టిద్దాం. ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము యేసయ్యా. ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము యేసయ్యా. తల వంచి చేతులు జోడించి కాళ్ళను మొరపెట్టుచున్నాను. తల వంచి చేతులు జోడించి కాళ్ళను మొరపెట్టుచున్నాను. ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుమయా. ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము యేసయ్యా. ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము యేసయ్యా. ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము యేసయ్యా.
అబ్రహామును నీతో నడచిన హానోకును నీ మాట విన్నాం అబ్రహామును నీతో నడచిన హానోకును నీ నామం పేరట ప్రార్థించిన ఎబ్బేజును నీ నామం పేరట ప్రార్థించిన ఎబ్బేజును ఆశీర్వదించితివే 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 ఆశీర్వదించుము ఆశీర్వదించుము ఆశీర్వదించుమయా ఆశీర్వదించుము 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 యేసయ్యా నోవాహును నీకిష్టుడైన దావీదును నీ కృపనందిన నోవాహును నీకిష్టుడైన దావీదును నీతో పోరాడి గెలచిన యాకోబును పోరాడి గెలచిన యాకోబును ఆశీర్వదించితివే 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 ఆశీర్వదించుము 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 యేసయ్యా ఆశీర్వదించుము 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 యేసయ్యా తల వంచి చేతులు జోడించి కాళ్ళను నీ మొరపెట్టుచున్నాను తల వంచి చేతులు జోడించి కాళ్ళను నీ మొరపెట్టుచున్నాను ఆశీర్వదించుము ఆశీర్వదించుము ఆశీర్వదించుమయా ఆశీర్వదించుము 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 యేసయ్యా ఆశీర్వదించుము 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 యేసయ్యా ఆశీర్వదించుము 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 యేసయ్యా